టెక్ ప్రపంచంలో సంచలన మార్పు చోటు చేసుకుంది. ఒరాకిల్ కార్పొరేషన్ కో-ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లారీ ఎలిసన్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడయ్యారు. ఆయన వయసు 81 ఏళ్లు అయినా ఒక్క రోజులోనే సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. ఎలిసన్ నికర సంపద ఒక్క రోజులోనే $101 బిలియన్ పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 9 లక్షల కోట్లు. ఇది ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరి సంపద కంటే ఎక్కువ. దీంతో ఎలాన్ మస్క్ రెండో స్థానానికి జారిపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎలిసన్ సంపద $395.7 బిలియన్, అంటే 35 లక్షల కోట్లు. అలాగే ఎలాన్ మస్క్ సంపద $385 బిలియన్, అంటే 34 లక్షల కోట్లు. దీనికి ప్రధాన కారణం చూస్తే సెప్టెంబర్ 10న అమెరికా స్టాక్ మార్కెట్లో ఒరాకిల్ షేరు ధర 36% పెరగటం, ఇంట్రాడేలో 40% వరకు పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 21 లక్షల కోట్లకు పైగా ఎగబాకింది. ఎలిసన్ మెజార్టీ వాటాదారుగా ఉండటంతో ఆయన సంపద ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. 1992 తర్వాత ఒక్క రోజులో ఒరాకిల్ షేరు ఇంత పెద్ద పెరుగుదల చూడటం ఇదే మొదటిసారి. తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి రావటం, క్లౌడ్ కంప్యూటింగ్ డిమాండ్ బలంగా ఉండటం దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మస్క్ 2021లో తొలిసారి ప్రపంచ కుబేరుడిగా నమోదయ్యాడు. మధ్యలో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆ స్థానాన్ని ఆక్రమించినా కూడా గతేడాది మస్క్ మళ్ళీ టాప్ పొజిషన్కు వచ్చారు. ఇప్పుడు తొలిసారి లారీ ఎలిసన్ ఆ రికార్డుని బద్దలు కొట్టారు. ఇక భారత బిలియనీర్ల విషయంలో చూస్తే ముఖేష్ అంబానీ సంపద $97.9 బిలియన్ ఉంది, అంటే 8.6 లక్షల కోట్లు. ఈయన ప్రపంచ స్థానంలో 18వ స్థానం వహించారు. అలాగే గౌతమ్ అదానీ సంపద చూస్తే ఈయన $80.9 బిలియన్, అంటే 7.1 లక్షల కోట్లు అన్నమాట. ఈయన స్థానం ప్రపంచ కుబేరులలో ఈయన స్థానం 21వ స్థానంగా ఉంది.